బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గండికోటలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఒక యుద్ధమే జరుగుతోంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, అక్కడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. గండికోటలో సీఎం రమేష్ స్థాపించిన ఒక కంపెనీ చేస్తున్న పనులు అటు ఆదినారాయణ వర్గులు అడ్డుకున్నారట. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కు చెందినటువంటి ఆఫీస్ పైన దాడి చేశారు. సో కిటికీలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేశారు. గతంలో కూడా ఈ పనులను అడ్డుకున్నారు ఆది వర్గీయులు. సీఎం రమేష్ సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఆ ఆఫీస్ పై దాడి చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో కింద కనిపిస్తున్న విజువల్స్ అవన్నీ కూడా ఆ ఆఫీస్లోని ధ్వంసమైనటువంటి ఆ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. బయట కిటికీలు, లోపల కుర్చీలు, ఇతరత్ర సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా కింద పగలగొట్టేశారు, నేలకేసి కొట్టేశారు. సో ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఒక కంప్యూటర్ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆ టేబుల్స్ అన్ని ధ్వంసమైపోయాయి. ఆ పక్కనే చాలా ఎక్విప్మెంట్ ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. చైర్లను చిందరమందరగా చేసేసారు, కిటికీలను పగలగొట్టేశారు, ఇతరత్ర క్యాబిన్స్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ కార్యాలయంపై దాడి చేసి పూర్తిగా ఆది నారాయణ రెడ్డి వర్గీయులు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. బయట ఆ కిటికీలు చూడండి, ఆ కిటికీలు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయాయి. లోపల కూడా చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తాన్ని కూడా పగలగొట్టేశారు. మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, సో ప్రెసెంట్ రిత్విక్ కన్స్ట్రక్షన్ పైన ఆది నారాయణ రెడ్డి వర్గీయులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇంతకీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఎటువంటి పనులు నిర్వహిస్తోంది? ఆ పనులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మనోజ్, మరోసారి బీజేపీ ఎంపీ రమేష్ నాయుడు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య ఒక్కసారిగా ఆ రకంగా ఘర్షణ వాతావరణమే చోటు చేస్తుంది. ఏదైతే గండికోటలో ప్రధానంగా ట్యాక్సీకి సంబంధించినటువంటి పనులు 50 కోట్ల రూపాయల మేర పనులను దక్కించుకున్నటువంటి సీఎం రమేష్ నాయుడుకు సంబంధించినటువంటి సంస్థ రిత్విక్ సంస్థ అక్కడ పనులు చేపట్టే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా పనులను అడ్డుకున్న పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అక్కడికి వెళ్లి ఆ ఫర్నిచరు, అదేవిధంగా అక్కడ కార్యాలయం పైన కూడా దాడులు చేశారు. ఒక్కసారిగా కూడా సిబ్బంది అంతా కూడా భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ట్యాక్సీ పనులకు సంబంధించినటువంటి పనులు చేపట్టడంలో కూడా అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యాలయం పైన ఒక్కసారిగా దాడి చేయడంతో కూడా సిబ్బంది కూడా భయంతో పరుగులు పెట్టిన అంటే ఇందుకు ప్రధానంగా గత కొంతకాలంగా కూడా వీరి మధ్య అంటే సీఎం రమేష్, అదేవిధంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య ఏదైతే పనుల విషయంలో అంటే పనులు దక్కించుకున్నటువంటి రిత్విక్ సంస్థకు సంబంధించి అక్కడ పనులు చేపట్టకూడదు అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తూ కూడా ఒక్కసారిగా కూడా దాడులకు దిగింది. గతంలో కూడా మనం చూసాం, సోలార్ పవర్ ప్రాజెక్టు వద్ద ఒక్కసారిగా కూడా ఆ పవర్ ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి సిబ్బందిని తరిమివేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్యాలయం పైన కూడా ఒక రకంగా దాడులు చేశారు. అంటే ఈ దాడుల పరంపర ఇలాగే కొనసాగుతుంది. అంటే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొక్కుమనేటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి వర్కులు ఏవైతే దక్కించుకున్నారో రిత్విక్ సంస్థ, ఆ రిత్విక్ సంస్థ అక్కడ పనులు చేపట్టడానికి వీలు లేదంటూ కూడా ఒక రకంగా హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రిత్విక్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం గండికోటలో శాసకీయ పనులు నిర్వహిస్తున్నారు. ఏదైతే శాసకీయ పనుల్లో కూడా 50 కోట్ల రూపాయల మేర పనులను దక్కించుకునే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అక్కడ పనులు చేపట్టేందుకు కూడా సిద్ధమైనటువంటి అక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఈ విధంగా అయితే సోలార్ పవర్ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరిట ఏదైనా ఇల్లీగల్ వ్యవహారం కొనసాగుతుందా? ఏదైనా పర్మిషన్స్ లేకుండా ఉండిపోయి అంటే ఎమ్మెల్యే వర్గీయులు గతంలో అడ్డుకున్నారు, మళ్ళీ అడ్డుకుంటున్నారు అంటే ఏంటి? కేవలం రాజకీయంగా విభేదాలేనా, లేదంటే ఇంకేదైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా? వాళ్ళ ఆరోపణ ఏంటి? ఎగ్జాక్ట్లీ రాజకీయ పరమైనటువంటి విభేదాలే ప్రధాన కారణం ఇందుకు. ఎందుకంటే ఏదైనా ఒక సంస్థ పనులు దక్కించుకుంటే ఆ సంస్థ పనులు చేపట్టడానికి వస్తుంది. అంటే టెండర్ల వ్యవహారం, ఇదంతా కూడా టెండర్లు సంబంధించిన వ్యవహారం కాబట్టి టెండర్లలో ఏ సంస్థ అయితే దక్కించుకుంటుందో ఆ సంస్థ పనులు చేపట్టడం జరుగుతుంది. మనోజ్, అయితే ఇక్కడ రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా అటు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ సీఎం రమేష్ల మధ్య కూడా ఒక రకంగా పోరు, వర్గ పోరు, అదేవిధంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్ అంటే జోక్యం చేసుకోవడం, అంటే సీఎం రమేష్ పనులు దక్కించుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒక రకంగా రాజకీయంగా దెబ్బతీయాలన్నటువంటి భావనతోనే ఈ విధంగా దాడులు చేశారన్నటువంటి వాదనలు అటు సీఎం రమేష్ వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ గతంలో కూడా సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా అదే తరహాలో దాడులు చేశారు. ఏదైతే సంస్థ టెండర్ వేసిన తర్వాత ఆ సంస్థ దక్కించుకుంది ఆ పనులను. అయితే ఆ దక్కించుకున్న క్రమంలో పనులు చేపట్టకుండా అడ్డుకోవడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇదంతా కూడా గమనిస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయ వివాదాల ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా మనం చూసాం, గతంలో కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఈ విషయం పైన మీడియా కూడా ప్రశ్నించడం జరిగింది. తరచుగా ఏదైతే సీఎం రమేష్ అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సీఎం రమేష్ కి సంబంధించినటువంటి పనులు అడ్డుకుంటున్నారన్నటువంటి విషయంలో కూడా అడగడం జరిగింది. అప్పుడు కూడా తాను ఒకటే మాట చెప్పారు, వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి పనులు చేయడం ఏంటి, దోచుకుంటున్నారు అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఒక రకంగా రాజకీయ విభేదాలే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అదేవిధంగా ఈ ఘటన జరుగుతున్న సందర్భంగా కూడా మీడియా చిత్రీకరించే నేపథ్యంలో కూడా మీడియా సెల్లులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వాళ్ళు చేస్తున్న దాడులు ఎవరు చిత్రీకరించకూడదు అన్నటువంటి భావన అంతా లీగల్ గానే ఉంది, అంతా సవ్యంగానే జరుగుతోంది. కానీ ఆది వర్గీయులు అడ్డుకోవడాన్ని పోలీసులు ఎలా చూస్తున్నారు మరి? అంటే ఏకంగా ధ్వంసం చేశారు కదా ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఇతరత్ర సామాగ్రిని, ఆ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. దీనిపై భరించేది లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఏదైతే రిస్ట్రిక్ట్ సంస్థ పైన దాడులు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా అంటే దాదాపు ఇప్పటికీ 50 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికి కూడా ఒక రకంగా బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ సీఎం రమేష్ అదేవిధంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య మాత్రం పచ్చగట్టి వేస్తే పక్కువనేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రాజకీయ విభేదాలే. అయితే ఈ నేపథ్యంలో వీరి మధ్య సరిహద్దు కుదిరిస్తే తప్ప, లేకుంటే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఏ పనులు దక్కించుకున్నా కూడా అడ్డుకునే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇద్దరిని సరిహద్దు కుదిర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన అటు అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ సీఎం రమేష్ ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది. గండికంట్లో హైటెన్షన్ నెలకొంది. అటు రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సీఎం రమేష్ కంపెనీ పైన దాడి చేశారు ఆదినారాయణ వర్గీయులు. సో దీనిపైన చాలా సీరియస్గా అటు పోలీసులు సీఎం రమేష్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు నిర్వహించడమే పాపంగా మారిపోయింది అన్నట్టుగా సీఎం రమేష్ పరిస్థితి ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఆదినారాయణ వర్గీయులు గతంలో దాడి చేశారు, ఇప్పుడు మళ్ళీ దాడి చేశారు. సో ఈ వరుస దాడుల నేపథ్యంలో సీఎం రమేష్ కూడా కొంత ఆగ్రహం వెలువడుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.